Hi friends, 5 minutes lo biryani ready. Please check, subscribe and like. Hi friends, చెప్పాలి చెప్పు. కొత్తిమీర, లెమన్, మిర్చి, అల్లం, పుదీనా, గరం మసాలా, చెప్పు 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 గరం మసాలా, మసాలా ధనియా పౌడర్, సాల్ట్, అల్లం, కొత్తిమీర, ధనియా లీఫ్, చేతితోటి మిర్చి పట్టుకో, ఒకరు పట్టుకోండి, ఒకటి వేయాలి. ఇల్లు ఇల్లే Curd, చెప్పు. అందులో ఏం పోస్తావు? ఆయిల్ వేయి మమ్మీ. ఆయిల్ వేయి, ఇంకొంచెం వేయి. mix it well. ఇటు చూడు మమ్మీ, హాయ్ చెప్పు. కలుపు మమ్మీ, కలుపు, గుండం కలుపు, ఫాస్ట్ కలుపు. బాగా కలిపాక ఒక 1 hour పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన 1 hour తర్వాత స్టవ్ పైన పెట్టేసుకొని పీస్ బాయిల్ అయ్యే వరకు ఉంచాలి. పీస్ కంప్లీట్గా కొంచెం బాయిల్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన ఆనియన్స్ని ఇక్కడ చూపిన విధంగా కర్రీ పైన కొనేసుకోవాలి. తర్వాత ఆయిల్ పోసి మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కదా, బిర్యానీ మసాలా ప్యాకెట్ అందులో పోసేసుకొని కొంచెం గోలిన తర్వాత వాటర్ పోసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఏదైతే బిర్యానీ రైస్ కడిగి పెడతామో ఆ రైస్ని ఆ బాయిల్ అవుతున్న వాటర్లో వేసుకోవాలి. వేసుకున్న రైస్లో 80% అయినాక రైస్ని ఏదైతే మనం కర్రీ బాయిల్ అయిందో ఆ కర్రీలో ఈ రైస్ మొత్తం డంప్ చేసుకోవాలి. డంప్ చేసుకొని మిగిలిన ఆనియన్స్ని పైన సర్వ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అది కంప్లీట్గా అయిపోతుంది. టేస్టీ బిర్యానీ రెడీ అవుతుంది.
ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. 5 minutes బిర్యానీ. No. ఇంకా